ఫ్రెండ్స్ ఓకేనా, ప్రివ్యూలో చూసినట్టు మనం మార్క్ ట్రాన్సిషన్తో సినిమాటిక్ స్లైడ్ లాగా ఒక పవర్ పాయింట్ ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనం ఇక్కడ ఒక బ్లాంక్ ప్రజెంటేషన్ తీసుకుందాం. సో మీకైతే ఇవి ఇలా వస్తూ ఉంటే అప్పుడు మీరు ఏం చేయాలంటే హోమ్కి రండి. వచ్చిన తర్వాత ఇక్కడ లేఅవుట్ ఉంటుంది, లేఅవుట్ నొక్కేసి బ్లాంక్లోకి వెళ్తే మీకు ఇది పోతుంది. సో మనకి ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ కావాలి. మనకి బ్యాక్గ్రౌండ్ కావాలంటే ఇక్కడ మీరు డిజైన్ ఉంది కదా, డిజైన్లోకి వెళ్ళేసి ఫార్మాట్ బ్యాక్గ్రౌండ్, పిక్చర్ ఫిల్. ఓకేనా, పిక్చర్ ఫిల్ అని నొక్కండి. ఇక్కడ వీటికి ఎఫెక్ట్స్ సంబంధించిన ఎఫెక్ట్స్ ఉంటాయి. లేదంటే మనం డైరెక్ట్గా గూగుల్ నుండి ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్ ఫర్ పీపీటీ మనం దీన్ని తీసుకుందాం. ఇక్కడ నాకు ఈ బ్యాక్గ్రౌండ్ నచ్చింది, దీన్ని కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసి మళ్ళీ మన స్లైడ్లోకి వచ్చేసి, సారీ వేరేది ఓపెన్ అయింది, మన స్లైడ్లోకి వచ్చేసి సేమ్ తెలుసు కదా, సేమ్ ఇలాగే డిజైన్లోకి వచ్చేసి ఫార్మాట్ బ్యాక్గ్రౌండ్, ఇక్కడ పిక్చర్ ఫిల్లోకి వెళ్ళి క్లిప్ బోర్డ్ అంటే మనం కాపీ చేసింది దీని ఒక్కగానే ఇది వచ్చేసింది. ఓకేనా, సో దీన్ని నేను డూప్లికేట్ చేస్తాను. చూడండి 3 స్లైడ్లు పెడతాను మీకు ఈజీగా అర్థం అవ్వడం కోసం. సో ఇక్కడ స్లైడ్ల దగ్గర ఫోకస్ చేయండి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి యానిమేట్ చేయాలనుకుంటున్నాను. సో ఫస్ట్ ఏం తీసుకుందామంటే ఒక గోల్డెన్ సర్కిల్, ఒక ఫోటో తీసుకుందాం. జస్ట్ ఇమాజిన్, జస్ట్ ఒక నార్మల్ ఫోటో ఇది తీసుకున్నాను. సో దీన్ని నేను కాపీ చేశాను. మళ్ళీ మన స్లైడ్లోకి వచ్చేసి Ctrl+V నొక్కితే వెయిట్ మినిట్ ఇది పేస్ట్ అవుతుంది. సో దీన్ని అడ్జస్ట్ చేసుకుందాం ఎలాగా. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం థర్డ్ స్లైడ్లో పేస్ట్ అయింది, దీన్ని సెకండ్ స్లైడ్లో పెడదాం. థర్డ్ సైడ్లో దీన్ని డిలీట్ చేసేస్తాను ఎందుకంటే మీకు అర్థం కాదు డైరెక్ట్గా చెప్తే. సో ఇక్కడికి వచ్చాం. ఓకేనా, ఓకే ఇది మన మెయిన్ స్లైడ్ అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం సెకండ్ స్లైడ్లో ఉంది. మనకి దీని యానిమేషన్ ఎలా కావాలి స్లైడ్, సరే ఇలా అనుకోండి, ఇది పైన ఉంది, మనం సెకండ్ స్లైడ్లోకి రాగానే ఇది ఇలా కిందకి రావాలి. అండ్ దెన్ మనం ఎప్పుడైతే థర్డ్ స్లైడ్కి వెళ్తామో అప్పుడు ఇది ఇలా కిందకి వెళ్ళిపోవాలి, ఇది కిందకి వచ్చేది. ఎగ్జాంపుల్గా ఇది యానిమేషన్ అనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది సెకండ్ స్లైడ్లో ఆల్రెడీ నేను పేస్ట్ చేసి ఉంచా కదా, దీన్ని కాపీ చేసుకుందాం దీని ముందు స్లైడ్లో. అంటే ఇక్కడ నేను మీకు ఏం చెప్పాను, దీని ముందు స్లైడ్లో ఇక్కడ ఉంటుంది. సో దీని స్లైడ్లోకి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి అంటే దీన్ని తర్వాత స్లైడ్లోకి ఇది కిందకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఏం చేద్దాం అంటే కరెంట్ ఇప్పుడున్న స్లైడ్లో దీన్ని ఎక్కడ ఉంచుదాం, ఈ ఫోటోను కాపీ చేసి దీని ముందున్న స్లైడ్లో పేస్ట్ చేద్దాం. సో ఈ స్లైడ్లో ఈ టాప్ కిందకి రావాలి. సో దీని ముందు స్లైడ్లో ఎక్కడ ఉండాలి, పైన ఉండాలి. సో మళ్ళీ సెకండ్ స్లైడ్లోకి వెళ్ళి మనం ట్రాన్సిషన్కి వెళ్ళి మార్ఫ్ యాడ్ చేద్దాం. సో అర్థమైంది కదా, ఫస్ట్ స్లైడ్లో ఇది పైన ఉంటుంది, సెకండ్ ఎందుకు వచ్చింది ఇలాగా మనం మార్ఫ్ యాడ్ చేస్తాం. ఇప్పుడు ఇలా కిందకి వెళ్ళిపోవాలంటే సేమ్ మార్ఫ్ ట్రాన్సిషన్ దీన్ని కాపీ చేసి రోడ్ సైడ్లో పేస్ట్ చేసి ఇది కిందకి పంపిద్దాం అలాగా. దీనికి కూడా మనం మార్ఫ్ యాడ్ చేద్దాం, ట్రాన్సిషన్కి వెళ్ళి మార్ఫ్. సో కిందకి వెళ్ళిపోయింది. ఈ 3 స్లైడ్లలో మనం ఒక యానిమేషన్ చేస్తాం, ఒక సినిమాటిక్ యానిమేషన్. దాన్ని ఎలా వర్క్ అవుతుందో మనం ప్రివ్యూకి వెళ్ళి చూపిస్తాం చూడండి. సో ఇక్కడ ఎంటీ స్లైడ్ ఉంది, ఇక్కడ మనం నేమ్స్ పెట్టుకుంటాం. ఇంట్రొడక్షన్ మనం మెయిన్ స్టార్ట్ అయ్యేటప్పుడు, సో నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళినప్పుడు ఇలా ఎలిమెంట్ కదులుద్ది, దాని తర్వాత కిందకి వెళ్ళిపోద్ది ఇలాగా, దాని తర్వాత స్లైడ్కి. అంటే మీకు ఇక్కడ ఇంకోటి చూపిస్తా. థర్డ్ స్లైడ్లో ఏం లేదనొద్దు. సో థర్డ్ స్లైడ్కి నేను ఇంకో ఇమేజ్ తీసుకొస్తాను మీకు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ మనకి రావాలి, కాపీ చేసుకుందాం, పేస్ట్ చేసుకుందాం, థర్డ్ స్లైడ్లో పేస్ట్ చేసుకుందాం. ఒక నిమిషం పేస్ట్ అవుతుంది, టైం పట్టింది కొన్ని. సో పేస్ట్ అయింది, దీన్ని చిన్న చేసుకుందాం. సో ఇది థర్డ్ స్లైడ్కి వెళ్ళేటప్పటికి మనకి ఇలా వెళ్ళిపోతుంది. సో మనం ఏమనుకుంటాం, ఇది కూడా ఇది ఇటు నుండి ఇటు రావాలి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ కాపీ చేసుకొని దీని ముందు స్లైడ్ అంటే థర్డ్ దానికి ముందు దాంట్లో పేస్ట్ చేసి థర్డ్ స్లైడ్లో మనకి ఎటు నుండి రావాలో దాని ముందు సైడ్ మనం అటు సైడ్ పెట్టాలి. సో ఇటు సైడ్ పెడదాం, ఈ చివరకు పెట్టేద్దాం. థర్డ్ దానికి మళ్ళీ ట్రాన్సిషన్కి వెళ్ళి ఒకసారి మళ్ళీ మార్ఫ్ యాడ్ చేద్దాం. సో చూసారు కదా యానిమేషన్ ఎలా అవుతుందో. ఇప్పుడు మనం ఈ విధంగా మీకు ఇంకొక స్లైడ్ చూపిస్తా చూడండి. టోటల్ సినిమాటిక్ టైప్లో ఉంటుంది. నేను చెప్పినట్టు ఫస్ట్ స్లైడ్ వదిలేసాను ఇంట్రొడక్షన్కి.
ప్రజెంటేషన్ ముందు మనం ఎంపీగా ఉంచుతాం ఇక్కడ. సో దీని తర్వాత మనం మార్క్ చేసిన ట్రాన్సాక్షన్స్ చూడండి ఇక్కడ. నేను ఇది రీసెంట్గా చేశాను ఒక పీపీటీ ఈవెంట్ కోసం. సో మీకు ఇంకా అలవాటు అయితే ఈ విధంగా మీరు ప్రొఫెషనల్గా చాలా ప్రొఫెషనల్గా అనేది మరి స్లైడ్స్ అనేది చేసుకోవచ్చు. ఈవెన్ బ్యాక్గ్రౌండ్ చూడండి ఎలా మారుతుందో. సో ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎంకరేజ్ చేస్తే నేను కొత్త కొత్త వీడియోస్ చేస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ, బాయ్ బాయ్. మీ టైం వేస్ట్ కాకుండా చాలా స్పీడ్గానే చెప్పాను అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్.